వెల్కమ్ అండి బేబక్క లాక్స్కి. ఇవాళ మన టాపిక్ ఏంటంటే జీవితం మీద ఎవరి మీద ఎక్కువ ఆశ పెట్టుకోకు. ఎందుకంటే ఎక్కువ ఆశ పెట్టుకునే వల్ల నిరాశ ఎక్కువ మిగులుతుంది, మనశ్శాంతి పోతుంది. బెంగ, టెన్షను, అనారోగ్యాలు ఇన్ని రకాలు వాళ్ళు అంటే ఎంత మోసపోయాం ఇలా రకరకాలుగా ఒకళ్ళ గురించి అనుకుంటూ ఉంటాం. అంటే వాటి గురించి కొన్ని మాటలు చెప్తాను. జీవితం మీద ఎవరి మీద ఎక్కువ ఆశ పెట్టుకోకు అనేది ఆ అంశం మీద కొన్ని మంచి మాటలు చెప్తాను వినండి. ఏంటంటే ఆత్మగౌరవం, ఆత్మాభిమానం, లేకపోతే ఎక్కువగా మన విల్ పవర్ ఉన్న వాళ్ళు అంటాం చూసారు, అలాంటి వాళ్ళు. తర్వాత ఎవరైనా అసలు మనుషులు ఏంటంటే కొంతమంది, అందరూ కాదు, కొంతమంది ఏంటంటే అవమానాన్ని మర్చిపోయి ఎవరితోటి వాదోపవాదనలు అవుతాయి, అన్నీ మర్చిపోయినట్టు బయటికి కనిపిస్తారు, కానీ ఏవీ మర్చిపోరండి. మనసులో పెట్టుకొని కుళ్ళిపోయి ఉంటారు తప్ప ఒక మాట అనలేరు బయటికి. అలాగని మర్చిపోలేరు. అంటే ఆలోచించి ఇది అవుతారు. నన్ను ఎందుకు ఇలా అన్నారు, నేను ఏమిటి చేశాను, నేను చేసిన తప్పేంటి, ఏమిటి లేదు, వాళ్ళు నన్ను అనాల్సిన అవసరం ఏమిటి, నేను వాడు చేసేటప్పుడు నేను అన్నాను కదా. ఇలా మనలో మన ఎవరికైనా ఇప్పుడు మనకు అవమానం జరిగిందనుకోండి, మనం అనుకున్నాం, ఇంటికి వచ్చి ఎవరితోటో బయట వాదనైంది, ఇంటికి వచ్చిన తర్వాత మన ఎవరికి చెప్పకపోయినా మన మనసులో మనం వ్యధ చెందుతూనే ఉంటాం. ఇలా అయింది, అలా అయింది, ఎందుకు ఇలా అయింది, ఏమిటి మనం చేసామా తప్పు, వాళ్ళు చేసారో తప్పు, ఇలా రకరకాలుగా అనుకుంటామండి. కానీ మర్చిపోయినట్టు కనిపిస్తాం. మర్చిపోరు, చాలామంది మర్చిపోరు, మ్యాక్సిమం మర్చిపోరు. కొంతమంది ఒకళ్ళిద్దరు మహా శాంత స్వరూపులైన వాళ్ళు మర్చిపోతారు. మనలాంటి వాళ్ళు మర్చిపోలేం. కానీ అది మర్చిపోతేనే జీవితం ముందుకు సాఫీగలుగుతాం. అంటే వాళ్ళతో మీరు ఇప్పుడు మీకు ఒకరితో గొడవ అయింది, ఒకరితో మాట అనిపించుకున్నారు, లేదా ఒక పని దగ్గర సక్సెస్ అవ్వలేదు, ఇలాంటి మీకు ఎక్కడైతే వ్యతిరేకత ఉందో వాటిని పక్కకు దోసి మీ జీవితాన్ని మరో తోవలోంచి పక్కకి వెళ్ళాలి తప్ప, మనుషులైతే ఆ మనుషులను వదిలేసి మరో మనుషులతో వెళ్ళాలి తప్ప, అదే ఆలోచించి కూర్చుంటే ఇంకా జీవితంలో మనం ఏవి సాధించలేము. ముందు కూడాను అక్కడితో మన జీవితం ఆగిపోతుంది. వాళ్ళన్నారు, వీళ్ళు తిట్టారు ఇలా అనుకుంటుంటే జీవితంలో ఇంక ముందుకు అడుగేయలేం. కాబట్టి అది ఎక్కడికక్కడ వెంటనే కట్ చేసేసి మరో తోవ చూసుకోవాలి. షార్ట్కట్లో వెళ్తున్నాము, అక్కడ ముళ్ళకంపలు ఉన్నాయి, ఇది ఉందా, ఇది తీసి దీని మించి నడిస్తే మళ్ళీ ప్రమాదం ఎక్కువ అవుతుంది, నడిస్తే మరో 10 నిమిషాలు ఎక్కువ నడుస్తామని మళ్ళీ వెనక్కి వచ్చి అసలైన రూట్లోంచి వెళ్తాము. అవునా కదా? అలాగే జీవితంలో కూడానండి, అలా మన అన్న వాళ్ళని కానీ, మన చూసిన వాళ్ళని కానీ, మన సమస్యల్ని కానీ ఏమైనా అది వదిలేసి ఓ పక్క నుంచి మనం మరో దోవ నుంచి వెళ్ళాలి. నెక్స్ట్ది ఏంటంటే మన గురించి ఆలోచించే వాళ్ళ గురించి మనం ఆలోచించడంలో తప్పు లేదు. ఇప్పుడు మనం కావాలి, మనతో మాట్లాడాలి, తాపత్రయపడే వాళ్ళు ఉంటారు, ఇష్టపడే వాళ్ళు ఉంటారు, అభిమానపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మాట్లాడచ్చు. మనం అంటేనే చిరాకు పడి, మనం అంటేనే చికాకు, మనతో మాట్లాడాలంటే చికాకు వచ్చి మనం ఫోన్లు చేసినా వాళ్ళు పలకకపోయి, వాళ్ళు లేదంటే మనని నిర్లక్ష్యం చేసి, ఇలా రకరకాల మనుషులు ఉంటారు కదా. అందరూ నచ్చాలని కూడా లేదు, నచ్చకపోవచ్చు. అలా మనం నచ్చని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఎంత తప్పించుకు తిరిగితే అంత మంచిది. వాళ్ళ గురించి మనం ఎంత ఆలోచించకుండా ఉంటే అంత మంచిది. కొన్నాళ్ళు చూస్తాం ఎవరితోటైనా, కొంతవరకే ఓపిక ఉంటాయి, కొంతవరకు చూస్తాం. వీళ్ళకి మనం అంటే ఇష్టం లేదు, వీళ్ళు మన మాటకి విలువ ఇవ్వట్లేదు, వీళ్ళకి మనం అంటే నచ్చలేదు, మన ప్రవర్తన నచ్చలేదు, మన మాట నచ్చలేదు, మన రూపం నచ్చలేదు, ఏదో నచ్చలేదు. నచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలి? ఆలోచించకూడదు ఎక్కువసేపు. సరే పోనీ వీళ్ళకి అయితే మరోళ్ళు ఉంటారు, ఎవరు లేకపోతే దేవుడే దిక్కు అనుకోవడం, ఊరుకోవడం. అంతేగాని వాళ్ళ వెనకాతలే ఊరికే తాపత్రయపడిపోయి వెళ్ళిపోయి వెళ్ళకపోతే, వాళ్ళతో మాట్లాడితే నాకు ఏంటో చికాకుగా ఉందనుకోవడం, నాకు వాళ్ళతో మాట్లాడాలని ఉందనుకోవడం, ఇవన్నీ కూడా ఒక రకమైన జబ్బులే అంటాను నేనైతేను. వాళ్ళకైతే మరొకళ్ళండి, ఇప్పుడు వాళ్ళకి ఆ తాపత్రయం ఉండాలి కదా. అయ్యో వాళ్ళ పని ఏదో అంటే అన్నారు, మళ్ళీ నాతో మాట్లాడుతున్నాను, నేను కూడా మర్యాద మాట్లాడదామని అవతల వాళ్ళు కూడా తగ్గితే ఓకే, మాట్లాడండి. వాళ్ళు తగ్గలేదు, వాళ్ళు మొండిగా బిగుసుకొని కూర్చోండి, మీరు వదిలేయండి. అలాంటి వాళ్ళని వదిలేస్తేనే మీరు ఎంతో హాయిగా ఉండి మీరు ముందుకు నడవగలుగుతారు. తర్వాత ఏంటంటే మనం ఎవరినైనా అభిమానించామనుకోండి, అభిమానించినప్పుడు వాళ్ళలో మైనస్ ప్లస్ 2 ఉంటాయి. మైనస్ ప్లస్ 2 ఉన్నప్పుడు రెండింటినీ స్వీకరించడం నేర్చుకోవాలి. మాకు ప్లస్ పాయింట్ చాలు, నీ మైనస్ నాకు అక్కర్లేదు, నీతో నేను ఇలా ఉంటాను, నువ్వన్నీ ఇలాంటి వాడివి, అలాంటి వాళ్ళవి, మీరు అలాగని వాళ్ళు అనకూడదు. ఇప్పుడు ఆ ప్లస్ మైనస్ మనలోనే ఉంటాయి, వాళ్ళలోనే ఉంటాయి.
రెండింటినీ స్వీకరించడం నేర్చుకోవాలి. రెండింటిని అంటే వాళ్ళు తప్పులు ఉన్నాయనుకోండి, మనకి ఇష్టమైందా దిద్దడానికి ట్రై చేయాలి. ఇష్టం లేదా నోరు మూసుకొని ఉండాలి. వాళ్ళంటే మనకి ఇష్టం, మనం మనస్ఫూర్తిగా అభిమానపడుతున్నాం, వాళ్ళలో కొన్ని మంచిలు ఉన్నాయి, అవి ఇష్టపడుతున్నప్పుడు ఈ చెడుల్ని తీసుకెళ్ళి చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళలో ఉన్న చెడులు తీసుకెళ్ళి పక్క వాళ్ళకో, కజిన్స్కో, లేదా చుట్టాలైతే కజిన్స్కి వాళ్ళకి, లేదంటే అన్నదమ్ములకో, అప్పచెళ్ళకో వాళ్ళ గురించి చెడుగా చెప్పడం మొదలెడతాం. చెప్పినందువల్ల లాభం ఏంటంటే మన నోరు చెడ్డైపోతుంది, మనం అందరిలో చెడ్డైపోతాం. అవతల వాళ్ళు కామ్గా ఊరుకుంటారు, మనం వెళ్ళి చెప్పామనుకోండి ఎంత చులకనైపోతాం. కాబట్టి అస్సలు చెప్పకూడదు. అలా మనం వాళ్ళని చెప్పకుండా మనం వాళ్ళతో ఉన్నాం అనుకోండి, ఏ బంధమైనా ఫ్రెండ్షిప్ అయినా కూడా బలపడుతుంది. అలా చెప్పుకుంటూ పోయామనుకోండి బలహీనపడుతుంది. ఈ ప్రపంచంలోని అంతా మంచున్న వాళ్ళు ఎవరు లేరు, అంతా చెడ్డున్న వాళ్ళు లేరు. చెడ్డతనం లేని వాళ్ళు ఎవరున్నారు? వాళ్ళు వీళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అందరినీ సమానంగా స్వీకరించాలి, రెండింటినీ కూడాను. ఈ చెడ్డని మీరు ఎక్కువ ఇష్టం లేదు దాన్ని వదిలేయండి, ఆ ఊసు వాళ్ళ దగ్గర ఎత్తకండి. వాళ్ళలో మంచి విషయాలే మాట్లాడుతూ ఉండండి. ఇంకోటి ఏంటంటే ఇవాళ రేపు రక్త సంబంధికులేనండి, మధ్యలో అదేంటి ఏదో మాట వస్తుంది, మాట మంచి రావచ్చు, చెడు రావచ్చు, ఏమనొచ్చు, కానీ వదిలేసుకుంటున్నారు. రక్త సంబంధికులు సొంతం వాళ్ళే, అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళే, వీళ్ళేను ఎవరిదాకా అక్కడ ఒకే రక్తం పంచి పుట్టిన వాళ్ళు చాలామంది ఫ్యామిలీలో అన్నమాట. అలా కొన్ని కొన్ని ఫ్యామిలీలో జరుగుతున్నాయి. ఏంటి వాళ్ళేదో బుద్ధిమంతుల్లాగా, యువతల వాళ్ళు చెడ్డవాళ్ళలాగా. తప్పు అనేది వీళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు. కొంతమందికి చుట్టుపక్కల అంటే ఇప్పుడు నలుగురు ఉన్నారనుకోండి, ముగ్గురు ఒక పక్క అవుతారు, ఒకళ్ళని ఒక పక్క పెట్టేస్తారు. ఇతనిలో ఏదో మైనస్ పాయింట్ ఉంది, ఓ వీక్ పాయింట్ ఉంటుంది, అదే పట్టుకుంటారు. అవతల వాళ్ళు వీక్ పాయింట్ ఉన్నా డబ్బు పెట్టుతాడు, లేదంటే బాగా మస్కా కొట్టి మాట్లాడతాడు, ఏదో చేస్తాడు, అందుకు వాళ్ళ ఇష్టం. కొంతమంది ఏంటంటే లెవెల్ని చూస్తారు, వాడు గుమస్తా, వీడు డాక్టరు, వాడు ఇంజనీర్ అని చూసుకుంటారు, అందుకని మాట్లాడరు. అలాంటి రక్త సంబంధీకులే వదిలిస్తున్నప్పుడు ఈ మధ్యలో వచ్చిన ఫ్రెండ్స్ అయ్యేది, మధ్యలో వచ్చిన చుట్టాలు అయ్యేది, ఇంకెవరైనా ఏది, రకరకాల వాళ్ళు వస్తారు, బంధాలు వాళ్ళు ఉంటారు. వాళ్ళు వదిలిస్తే ఎందుకంటే విచారించక్కర్లేదా? వదిలేసారా, గుడ్ బై, అయిపోయింది, వాడికి నాకు రుణం తీరిపోయిందిలే అంటే 2 రోజులు బాధపడతాం. నీ చెప్పినా నేను అనుకుంటే చెప్పేది ఒకటే కదా, బాధపడతాం. కానీ ఎక్కువ విచారించక్కర్లేదు, దాన్నే పట్టుకొని పీక్కొని మన ఆరోగ్యం పాడు చేసుకోకూడదు. తర్వాత మితిమీరిన నమ్మకం, అతిగా ఎవరి మీద నమ్మకం పెట్టకూడదు, అతిగా అనుమానం కూడా పడకూడదు. అతిగా నమ్మేసి అన్నీ చెప్పేసాం అనుకోండి, మన సీక్రెట్స్ అన్నీ బయటికి వెళ్ళి చెప్తారు, మన సొంతం వాళ్ళేనండి. అదే అతిగాను మరీ అనుమానం పడ్డాం అనుకోండి, ఇంకా నాన్నవాళ్ళు ఎవరు మనకి భూమి మీద మిగలరు. మన సమాజంలో బతుకున్నప్పుడు మన మానవులకి ఏంటంటే నలుగురు మనుషులతో కలిసి ఉండాల్సి వస్తుంది కదా, ఉండాలి, ఉంటేనే సంఘజీవులు అవుతాం కదా. అందుకని అతిగా అనుమానం కూడా పడకూడదు, అతిగా నమ్మకం కూడా ఉండకూడదు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు మనతో మాట్లాడతారో తెలియదు, ఎవరు ఎప్పుడు వదిలేసి పెడతారో మనకు తెలియదు. అందుకే ఎవరినైనా కూడా బ్యాలెన్స్డ్గానే ఉంచుకోవాలి, బ్యాలెన్స్డ్గా మాట్లాడాలి, నమ్మవద్దు, అలాగే అతిగా నమ్మవద్దు, నమ్మండి, అతిగా ఇది చెయ్యొద్దు, అతిగా అనుమానం కూడా పడద్దు, రెండు కూడా చేదే. కాబట్టి బ్యాలెన్స్డ్గా వెళ్తున్నాం అనుకోండి, మనం హ్యాపీగా ఉండగలుగుతాం. ఇంకోటండి, ఎప్పుడు మన వైపు నుంచే ఆలోచిస్తాం, సహజం, మానవ నైజం అది. కానీ నేర్చుకోవాలి, కొంత జీవితం బొప్పు కట్టిన తర్వాత, జీవితంలో కొంత వయసు వచ్చాక ఎన్నో అనుభవాలు వచ్చిన తర్వాత ఇవి తెలుస్తాయి. ముందు ఇప్పుడున్న పిల్లలకే తెలియగానే మనలాంటి పెద్దవాళ్ళకే తెలుస్తాయి. ఇప్పుడు మన వైపు నుంచే మనం కరెక్టు, మేము బాగున్నాం, మా ఇల్లు బాగుంది, లేదా నా డబ్బు ఉంది, లేదా నేనే కరెక్టు, నేను చేసిన వంటే బాగుంటుంది, నేను చేసిన టిఫినే బాగుంటుంది, నేను మాట్లాడిన మాటే బాగుంటుంది, నేను చేసిన పూజే బాగుంటుంది, ఇలా ఎప్పుడూ అనుకోకూడదండి. అవతల వాళ్ళ వైపు గురించి కూడా మనం ఆలోచించాలి. ఏమో మనకన్నా బాగా వండుతారేమో, మనకన్నా బాగా మాట్లాడుతున్నారేమో, ఆ మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినడం నేర్చుకుంటే మనం ఇంకా బాగా మాట్లాడగలుగుతాం కదా. మనం ఎందుకు వాళ్ళని చిన్న చూపు చూడాలి? చాలామంది సుత్తి కొట్టిస్తున్నాడు వచ్చాడంటారు. ఇష్టం లేనప్పుడు అలా అనిపిస్తుంది. కొంతమందికి ఏంటి కొన్ని విషయాలు మాట్లాడడం ఇష్టం ఉండదు, అప్పుడు అలా అనుకుంటారు. కానీ అలా అనుకోకుండా వినడానికి ప్రయత్నం చేయాలి, లేదంటే నోరు మూసుకొని కూర్చోవాలి. పక్క వాళ్ళ వైపు గురించి ఆలోచించామనుకోండి, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఏదో ఆలోచించండి, మన ప్రశ్నలకు చాలా వాటికి జవాబులు దొరుకుతాయి వాటిల్లోంచిను.
వాళ్ళ మనస్తత్వం వల్ల కానీ, వాళ్ళ ప్రవర్తన వల్ల కానీ, వాళ్ళు మాట్లాడే మాటల వల్ల కానీ మనకి మైండ్లో ఎన్నో ప్రశ్నలు ఉంటుంటాయి, ఎన్నో అనుమానాలు ఉంటుంటాయి. వాటన్నిటికీ కూడా జవాబులు దొరుకుతాయి. ఇవండి ఇవాళ నేను చెప్పదలుచుకున్నవి. మంచి మాటలు ఎలా ఉన్నాయి కామెంట్లో పెట్టండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.